మార్కెట్లో తినే వస్తువులు పదార్థాలు కల్తీయా క్వాలిటీయా అనేది తెలియని పరిస్థితి. విచ్చలవిడిగా కల్తీ నాసిరకం ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. కల్తీ ఉత్పత్తులను నిగ్గు తెల్చి వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఆహార రీటైల్స్, హోల్సేల్ షాపులు, ఉత్పత్తి సంస్థల నిర్వాహకులకు రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీ ఇలా అన్ని ఇక్కడ రహస్యాలుగా ఉంటున్నాయి. ఇక అధికారులైతే చిక్కరు దొరకరు అన్నట్టుగా ఉంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షించకపోవటమే ఫుడ్ సేఫ్టీ ఆఫీసు అస్తవ్యస్తానికి కారణంగా తెలుస్తోంది. కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి పక్కనే గెజిటెడ్ ఫుడ్ ఆఫీస్ కార్యాలయం ఉంది. ఆహార పదార్థాల తయారీ, రీటైల్స్ దుకాణాలు, ఉత్పత్తి కంపెనీలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్స్ ఇలా అన్నింటిపై ఈ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాదు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు సిబ్బంది విధులు నిర్వహించాల్సింది. ఇక్కడ ఇవేవి పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఏఎఫ్సి బాబూజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరికి కలవరనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇక ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్, ట్రైనీ ఫుడ్ ఇన్స్పెక్టర్ మాత్రమే దర్శనమిస్తున్నారు. ట్రైనీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కు బాధ్యతలు అప్పగించలేకపోవడంతో తనిఖీలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కల్తీలపై వచ్చిన ఫిర్యాదులకు చర్యలు తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో వేలాదిగా దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, ఆహార ఉత్పత్తి సంస్థలు ఉన్నప్పటికీ తనిఖీలు మాత్రం శూన్యం. జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లలో నాసిరకం పదార్థాల ద్వారా విద్యార్థులు అస్వస్థతకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. వాటిపై తనిఖీలు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు ఆఫీస్ ఎదుట ఆందోళనలు చేసిన సందర్భాలున్నాయి. ఇక షాపు విలువ ఆధారితంగా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్, లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి నాణ్యమైన ఉత్పత్తులుగా నిర్ధారించాకే కొన్ని షరతుల మేరకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో ఇవేవి చూడడం లేదనే విమర్శలున్నాయి. అనేక మంది దొడ్డిదారిన లైసెన్సులు తీసుకుని కల్తీ పదార్థాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ పై ఆ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం నెలకొక్కసారైనా జాయింట్ కలెక్టర్ సమీక్ష చేసి కల్తీలపై ఫైన్ గాని ఇతర చర్యలు గాని తీసుకునేవారు. ప్రస్తుతం ఇవేవి చేయకపోవడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, సరుకులు అందడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.